పల్నాడు జిల్లా గురజాల పట్టణానికి చెందిన నన్నం శృతిలయ్య 12 ఏళ్లకే 10వ తరగతి పూర్తి చేసి ప్రశంసలు అందుకుంది. బుధవారం విడుదలైన 10 ఫలితాల్లో ఆమె 568 మార్కులు పొంది గురజాల ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ప్రథమ స్థానంలో నిలిచింది. ఈ విద్యార్థిని తండ్రి వెంకట్ న్యాయవాది కాగా తల్లి నందిని గృహిణి. గురజాల ప్రభుత్వ పాఠశాలలో 10వ తరగతి చదువుతున్న శృతికి 12 ఏళ్లకే 10వ తరగతి పరీక్షలు రాసేందుకు అధికారులు తొలుత అనుమతి ఇవ్వలేదు. దాంతో బాలిక తండ్రి నర్సరావుపేట పార్లమెంటు సభ్యుడు లావు శ్రీకృష్ణదేవరాయలు చొరవతో ఉన్నతాధికారులతో ప్రత్యేక అనుమతి పొందారు. ఈ ఏడాది ఆ బాలిక చదివిన పాఠశాల నుంచి విద్యార్థులు పరీక్షకు హాజరు కాగా అందులో శృతి ప్రథమ స్థానంలో నిలిచింది. ఈ సందర్భంగా బాలికను ఉపాధ్యాయులు స్థానికులు అభినందించారు. ఇవి పాప వివిధ కాంపిటీషన్స్లో పాల్గొన్న ప్రైజెస్ అండి. ఇవి పాప ఏ కాంపిటీషన్లో పాల్గొన్నా ఫస్ట్ అది మిస్ అయితే సెకండ్ ప్రైజ్ ఖచ్చితంగా తెచ్చుకుంది. అది టీచర్స్ కూడా చాలా అప్రిషియేట్ చేశారు పాపని. టీచర్స్ కూడా సహకరించారు పాప. నా పేరు నన్నం శృతిలయ. మా నాన్నగారి పేరు వెంకట్. నేను గవర్నమెంట్ హై స్కూల్ గురజాలలో చదివాను. ఈ సంవత్సరం 10th క్లాస్ ఎగ్జామ్స్లో రిజల్ట్స్ వచ్చాయి. నాకు 568 మార్క్స్ వచ్చాయి. నేను స్కూల్లో ఫస్ట్ వచ్చాను. నా పేరు వెంకట్ అండి. మా పాప శృతిలయ. ఆమె చిన్నప్పటి నుండి చాలా చదువుల్లో చాలా చురుగ్గా ఉండటం వల్ల కొన్ని క్లాసులు జంప్ చేయడం జరిగింది. అయితే 6th క్లాస్ నుండి 10th వరకు రెగ్యులర్గానే చదివింది. 10th ఎగ్జామ్స్ రాసే టైంలో తనకి పర్మిషన్ కావాల్సి వచ్చి స్పెషల్ పర్మిషన్ తీసుకోవాల్సి వచ్చి సంప్రదించడం జరిగింది. అయితే ఈ ఎన్ని ఆఫీసుల చుట్టూ తిరిగినా మాకు చాలా ఇబ్బందులు ఎదురైనాయి. 4 months తిరగాల్సి వచ్చింది. ఫైనల్గా ఎంపీ గారు కృష్ణదేవరాయలు గారిని సంప్రదించడం వల్ల ఆయన చొరవతో పాపకి స్పెషల్ పర్మిషన్ శాంక్షన్ అయింది. అందువల్ల పాప ఎగ్జామ్స్ రాసి మంచి మార్కులతో ఉత్తీర్ణత సాధించడం వల్ల మేము స్కూల్ టీచర్సు అంతా చాలా హ్యాపీగా ఉన్నాం.